హలో అండి, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈ వీడియో వచ్చేసి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ అబ్జెక్షన్కి సంబంధించినటువంటి వీడియో అండి. నేను 12th జూలైన ఒక మెయిల్ అయితే పంపించడం జరిగిందండి డిఎస్ అఫీషియల్స్కి. సో వాళ్ళ నుంచి నాకు రెస్పాన్స్ కూడా రావడం జరిగింది. సో దాని గురించి ఈ వీడియో అండి. మనకు అందరికి తెలిసిన విషయమే అండి, ఫైనల్కి కొంచెం లేట్ అవుతూ ఉందండి. సో దీనివల్ల ఏమైందంటే చాలామంది అభ్యర్థులు ఎక్కువ టెన్షన్ పడుతున్నారు అండ్ అలానే ఎప్పుడెప్పుడు వస్తుందని చెప్పేసి యాంగ్జైటీతో వెయిట్ చేస్తూ ఉన్నారండి. సో టాపర్స్కి ఏం భయం లేదు అండ్ తక్కువ మార్క్స్ స్కోర్ చేసిన వాళ్ళు కూడా ఏం భయం లేదు. బట్ యావరేజ్ స్కోర్ ఎవరైతే చేశారో, బార్డర్లో ఎవరైతే ఉంటారో వీళ్ళు చాలా సఫర్ అవుతూ ఉన్నారండి. సో వాళ్ళ కోసం ఈ వీడియో అండి. ఇది నేను 12th డిఎస్ అఫీషియల్స్కి పెట్టినటువంటి ఈమెయిల్లో ఒక పార్ట్ని తీసుకొని స్క్రీన్ షాట్ తీసి పెట్టడం జరిగిందండి. చాలా పెద్ద ఈమెయిల్ పెట్టాను. ఇవి మొత్తం మనకి ఏవైతే రాంగ్ క్వశ్చన్స్, మల్టిపుల్ ఆన్సర్స్ ఉండేటివి, అలానే రాంగ్ ఆన్సర్స్ ఉండేటివన్నీ కూడా నేను స్క్రీన్ షాట్ తీయడం జరిగిందండి. అండ్ అలానే వీటికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను. చాలా పెద్ద ఈమెయిల్ అండి ఇది నేను 12th డిఎస్ అఫీషియల్స్కి పంపించడం జరిగిందండి. అండ్ అలానే నాకు వాళ్ళ నుంచి వచ్చేసి చాలా పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చిందండి. ఏమొచ్చిందో చూపిస్తాను. సో ఇది నేను పెట్టిన ఈమెయిల్కి డిఎస్ అఫీషియల్స్ నుంచి నాకు వచ్చినటువంటి రెస్పాన్స్ అండి. రిప్లైగా మెయిల్ వచ్చింది ఇది. సో ఇక్కడ ఏమని చెప్పారంటే, యువర్ రిక్వెస్ట్ ఎస్కలేటెడ్ టు హైయర్ అథారిటీస్ ఫర్ నెసరీ యాక్షన్ అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. అండ్ అలానే నేను కాల్ కూడా చేసి మాట్లాడాను. సో చాలా మిస్టేక్స్ ఉన్నాయి మేడం, ఇట్ విల్ బికమ్ ఏ ప్రాబ్లమ్ అని చెప్పి నేను మాట్లాడడం జరిగింది. సో డెఫినెట్గా వాళ్ళు ఏం చెప్పారంటే హైయర్ అఫీషియల్స్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి నా డీటెయిల్స్ కూడా తీసుకోవడం జరిగిందండి. సో ఖచ్చితంగా నేనైతే ఒక విషయం చెప్పగలనండి, ఏంటంటే వీటిని మనం ఏమైతే ఈమెయిల్ పెట్టామో, మనం ఏవైతే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్లో అబ్జెక్షన్స్ రైట్ చేసామో వాటికి ఒక పాజిటివ్ రెస్పాన్స్ అనేది ఖచ్చితంగా మనం గవర్నమెంట్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఇది నాకు అర్థమైన విషయం, అందరికీ తెలిసిన విషయమే అండి. ఫైనల్కి కొంచెం లేట్ అవుతుంది. ఇంకా దీని గురించినటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ నుంచి ఏం రాలేదండి. సో చాలామంది క్యాండిడేట్స్ అయితే టెన్షన్లో ఉంటారు. సో వాళ్ళ కోసం నేను ఎస్పెషల్లీ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ క్యాండిడేట్స్ కోసం ఈ వీడియో చేయడం జరిగిందండి. సో డెఫినెట్గా మనం ఏవైతే అబ్జెక్షన్స్ పెట్టామో వీటికి ఒక పాజిటివ్ రెస్పాన్స్ అనేది ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. మార్క్స్ యాడ్ అవుతాయి. అండ్ అలానే టీజీటీ ఇంగ్లీష్ వాళ్ళకు కూడా అబ్జెక్షన్స్ మనం రేజ్ చేయడం జరిగిందండి. వాళ్ళకు కూడా మార్క్స్ పెరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. ఇది కూడా ఆల్రెడీ నేను కాల్ చేసినప్పుడు డిఎస్సి హెల్ప్ లైన్ వాళ్ళతో క్లియర్గా మాట్లాడడం జరిగింది. సో ఖచ్చితంగా మనకు ఒక పాజిటివ్ రెస్పాన్స్ అనేది వస్తుందండి. సో చాలా యాంగ్జైటీ ఉంటుంది, చాలా వెయిట్ చేస్తూ ఉంటాం, చాలా బాధ ఉంటుంది. సో మీతో పాటు నేను కూడా ఈ ఫీలింగ్స్ అన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అండి, ఎప్పుడెప్పుడు ఫైనల్కి వస్తుందా అని చెప్పేసి. సో ఎన్ని రోజులు వెయిట్ చేసాం కదా, ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదండి. ఇంతకు మించి నాకు ఏం చెప్పాలో తెలియడం లేదు. చూద్దామండి, డిఎస్ఏ హెల్ప్ లైన్ వాళ్ళు 31st రిలీజ్ చేస్తామని చెప్పారు ఫైనల్కి. చూద్దామండి ఆ రోజు రిలీజ్ అవుతుందా లేదా, ఇంకా లేట్ అవుతుందా అని చెప్పేసి. సో మళ్ళీ చెప్తున్నాను, మనకైతే డిఎస్ అఫీషియల్స్ నుంచి ఒక పాజిటివ్ రెస్పాన్స్ అయితే రావడం జరిగిందండి. సో ఎవరేం టెన్షన్ పడాల్సిన అక్కర్లేదు. డెఫినెట్గా మనకు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి మార్క్స్ యాడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ అలానే టీజీటీ ఇంగ్లీష్కి కూడా మార్క్స్ యాడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ.